వద్దాం, దీనికి మీ అందరి సహకారం కావాలి అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని మనం చేస్తున్నాం. ఇప్పటికే చాలా కాలాతీతమైంది. ఒక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మీరు చూశారు కదా సోషల్ మీడియాలో అరికాళ్ళ మీద ఎరగొట్టేశారు పోలీసులు, 2 సిఐలు తెనాలిలో నడి రోడ్డు మీద అన్యాయంగా అక్రమంగా ఎరగొట్టేశారంతే. ఇది ఇన్హ్యూమన్, మానవత్వం కాదు. పోలీసులు ఎరగొట్టడం మొదలైతే ఎవరిని అవుతారండి? ఇంకా ఎవరిని కొడతారు? ఇంకా కనపడ్డా కొడతారు. నేను ఏమంటానంటే ఇవాళ హోంమంత్రి గారు, ఆమె పేరేంటి, వంగలపూడి అనిత గారు, మైక్ ముందే హోంమంత్రి, ఆమె దగ్గర ఏమీ లేదు, అంతా లోకేష్ బాబు గారు చూసుకుంటున్నాడు. ఈ కొట్టూరు సెక్షన్ కూడా అతనిదే. ఆమెకు తెలియదు అసలు పాపం. ఆమె చెప్తుంది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నాడు, ఏ ముఖం పెట్టుకెళ్తున్నాడు అంటుంది. వాళ్ళు రౌడీలు, వాళ్ళు గంజాయి తాగుతున్నారు, వాళ్ళ మీద కేసులు ఉన్నాయి అంటే ఏంటి ఉద్దేశం? గంజాయి తాగేవాడిని, కేసులు ఉన్నవాడిని ఎరగొట్టేమనే చట్టం అంగీకరిస్తా? కోర్టు ఎందుకు? ఇంకా న్యాయస్థానాలు ఎందుకు? పోలీసులే పోలీస్ స్టేషన్లో పెట్టి ఎరగొట్టేస్తే పోలా? న్యాయస్థానం అవసరం లేక వాళ్ళ ఉద్దేశం ప్రకారం, హోంమంత్రి గారి ఉద్దేశం ప్రకారం, పోలీసుల ఉద్దేశం ప్రకారం ఇక న్యాయస్థానాలు అవసరం లేదు. ఎవడైతే దొంగతనం చేస్తాడో, ఎవడైతే రౌడీజం చేస్తాడో, ఎవడైతే చీటింగ్ చేస్తాడో, ఎవడైతే రైటింగ్లో పాల్గొంటాడో, ఎవడైతే హత్యలు చేస్తాడో వాళ్ళందరినీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం లేదు. ఇక పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఎరగొట్టి పారేటువంటి ఒక కొత్త చట్టాన్ని ఈ మైక్ ముందు హోంమంత్రి గారు మాట్లాడుతున్నది ఏమని అడుగుతున్నా. నేను ఒకటే మనవి చేస్తున్నా, తెనాలిలో 3 యువకుల్ని కొట్టారు, అతి దారుణంగా కొట్టారు పోలీసు వారు. వాళ్ళు దొంగలు కావచ్చు, నిజంగా మనకు తెలియదు వాస్తవాలు ఏంటో, దొంగలు కావచ్చు, గంజాయి తాగొచ్చు, రౌడీ షీట్ మీరు పెట్టొచ్చు, కానీ కొట్టే హక్కు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ప్రజాస్వామ్య దేశంలో పోలీసులకు లేదు 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 అని చెప్పడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు రేపు తెనాలి వెళ్తున్నాడని మనం చేస్తున్నాం. మీకు చిత్రం, దానిలో ఒక న్యాయవాది ఉన్నాడు. ఆ దెబ్బలు తిన్నవాళ్ళు న్యాయవాది ఉన్నాడండి, చదువుకున్నాడు, BL పాస్ అయినవాడు. ఆ న్యాయవాదిని కూడా కొట్టేశారు పోలీసులు. పోలీసులకు తుపాకీ ఇస్తారు ఎందుకు? కాల్చిపారేమనే? తుపాకీ ఎందుకు ఇస్తారు? కాల్చేమనే? రక్షణ కోసం ఇస్తారు. నా దగ్గర తుపాకీ ఉంది కదా అని కాల్చేస్తే, నా దగ్గర లాఠీ ఉంది కదా అని కొట్టేస్తే, నా దగ్గర లాకప్ ఉంది కదా అని అన్నది పెట్టేస్తే ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఇది ధర్మం కాదు, ఒక అరాచకమైన పాలన. మీరి ప్రవర్తిస్తున్నటువంటి పోలీసుల మీద ప్రజా సంఘాలు తిరుగుబాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని మనం చేస్తున్నాం. ఎన్ని కేసులు అండి? మన మీద కూడా కేసులు పెడుతున్నారు. ఎంత దుర్మార్గం అండి! పిన్నెల రామకృష్ణారెడ్డి గారి మీద ఓసారి జైలుకి వెళ్ళాడు, నెల 15 రోజులు ఉన్నాడు, బయటకు వచ్చాడు, మళ్ళీ ఆయన మీద మర్డర్ కేసు పెట్టారు. ఆయనకి ఏమి సంబంధం లేదు. నేను చెప్తున్నా, 2 తెలుగుదేశం ముఠాలు కొట్టుకుంటే గుండ్లపాడు అనే విలేజ్లో 2 చచ్చిపోయారు. దాన్ని తీసుకొచ్చి పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని వారి తమ్ముడిని పెట్టారు. ఎక్కడైనా మర్డర్ జరిగితే, డెడ్ బాడీ దొరికితే 302 వేసి మనం పెడుతున్నారు, దొరకపోతేనేమో 307 వేసి మనం పెట్టి లోపల వెళ్తున్నారు. నందిగా సురేష్ లోపల వేశారు, 307 అంట, చంపడానికి ప్రయత్నం చేశాడంట. ఈ రకంగా అతి దారుణంగా పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకునే కార్యక్రమం ఇవాళ తెలుగుదేశం పార్టీ చేస్తుంది. మళ్ళా అంటుంది హోంమంత్రి గారు, డాక్టర్ సుధాకర్ని మీరు కొట్టలేదా? మేము ముందు కొట్టాం, ఏం అన్యాయం ఇది అంటే మీరు కొట్టారు కాబట్టి మేము కొడతామంటే ఏంటిది? నాకు అర్థం కాలేదు. దుర్మార్గమైన రాజకీయం కాదా? ఒక విధంగా చెప్పాలంటే హోంమంత్రి గారు అంగీకరించాడు, వాళ్ళు రౌడీలు, అందుకని మేము కొట్టామని. అది చాలు శిక్ష పట్టడానికి. పోలీసులు ఎవరిని కూడా కొట్టే అర్హత లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. కాబట్టి మీ అందరూ గమనించవలసింది ఏంటంటే, ఒక రాక్షస పాలన ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఎవరిని పడితే వాళ్ళని కేసులు పెట్టడం, లోపలేసి బెదిరించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. భయపడవలసినటువంటి అవసరం లేదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్నిసార్లు లోపలేసినా
గుండె ధైర్యంతో జగనన్న సైనికులు ముందు కదలవలసినటువంటి అవసరం ఉంది. ఈ 4 సంవత్సరాలు కూడా మనం పోరాడదాం. పోరాడిన తర్వాత వచ్చేది మన ప్రభుత్వం. ఇప్పటికీ ఆలోచన చేస్తున్నారు ప్రజలు, అయ్యో ఎందుకు వేసామని ఓట్లు చంద్రబాబు నాయుడు గారికి, అనవసరంగా ఏదో ఇస్తానని చేస్తే ఏమి ఇవ్వడం లేదు అని పశ్చాత్తాపడుతున్నటువంటి సందర్భం. కాబట్టి మీ అందరికీ నేను మనవి చేసేది ఒక్కటే, మీరు చూశారు కదా ఎన్నికలు అయిపోగానే ఉన్న పరిస్థితి ఎలా ఉందో, సంవత్సరం తర్వాత ఇప్పుడు ఎలా ఉందో చూస్తున్నాం కదా. అప్పుడు ఇంతమంది వచ్చేవాళ్ళు, ఎందుకు వచ్చిన గొడవలే 11 సీట్లు వచ్చినాయి అని వెనక ముందు ఆడుతున్న రోజుల నుంచి లేదు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తాడు, చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిపోతుందనేటువంటి భావన ప్రజల్లో మళ్ళీగా స్టార్ట్ అయింది. ఇప్పుడేం బయటపడరు, ఎందుకంటే బయటపడడం నుంచి కేసులు పెడతారు, భయం మెల్లబోటు వాళ్ళని బయటపడతాం, పన్ను కావని కేసులు పెడతారని. ఇంకో సంవత్సరం రాగండి, ఇందాక మన వేణుగారు చెప్పారు కదా, అందరూ బయటపడతారు. కాబట్టి మీ అందరూ కూడా మరొకసారి మీకు మనవి చేసేది ఏంటంటే, రేపు 4వ తారీఖు ఉదయం 10 గంటలకి మనం కలెక్టరేట్కి పెద్ద ఎత్తున మీరు రావాలని, వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి శభాష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా ప్రజా పోరాటాలు చేస్తుంది అని ప్రజలు అనుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, అరే జనం బ్రహ్మాండంగా వస్తున్నారో వీళ్ళకి, మనకి నూకలు చెల్లిపోతాయి, అందువల్ల మళ్ళీ మనం హామీలను అమలు చేయాలనేటువంటి జ్ఞానం వారికి కలిగే విధంగా రేపు జరగబోయేటటువంటి కార్యక్రమం వారు కనువిప్పు కావాలని, రేపు జరగబోయే వెన్నుపోటు దినాన్ని మనం చాలా సీరియస్గా తీసుకొని విజయవంతం చేసే కార్యక్రమం చేయాలని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.